మంగళగిరిలోని ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? పాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే డెవలప్మెంట్ లేదు. పథకాలు అయితే ఇస్తున్నాడు, డెవలప్మెంట్ అయితే లేదు. మేము వైఎస్ అంటే మామూలు అభిమానులం కాదండి. ఫస్ట్ నుంచి కూడా మేము పుట్టిన కాడి నుంచి కూడా వైఎస్ అంటే అభిమానం. మేము ఆయనకే ఓటేసాం. అలాగే జగన్ కూడా చేస్తాడని ఓట్లు వేసాం. వేసినందుకు మాకు అనుకున్నట్టు జరగట్లేదు ఇక్కడ పాలన మాత్రం. మంగళగిరిలో ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే రాజధానిగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మంగళగిరి అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారిగా యూటర్న్ తీసుకొని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. లోకల్గా మీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి పనితీరు మొత్తం ఇవన్నీ పరిశీలిస్తే ఎలా ఉంది? పనితీరు అయితే ఎమ్మెల్యే గారికి బాగానే ఉందండి. ఎమ్మెల్యే గారు తప్పేం లేదు. మేము జగన్ కూడా రాజధానికి భూములు ఇమ్మన్నాడనే ఇచ్చాము. మేము ఇక్కడ లేదా మేము ముందర భూములు ఇవ్వలా. ఇక్కడే రాజధాని అని చెప్పినాకే మేము భూములు ఇచ్చాం. తర్వాత ఈయన యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ తీసుకుంటే తీసుకున్నాడు. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు మాకు ఇవ్వలే ఇంతవరకు. మాకు న్యాయం చేయలే. కానీ అక్కడ తీసుకొచ్చి సెంటు భూములు ఇచ్చాడు. మరి దాన్ని మేము భూములు ఇచ్చిన వాళ్ళు మేమేమవ్వాలి? అలా తీసుకొచ్చి పేదలను పెట్టాడు అక్కడ. మేము ఇంకా పొలం లేదు, పనులు లేవు మాకు. ఈ ప్లేస్లో సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చారండి మీరు? పేద ప్రజలకు ఇచ్చాడు, తప్పలేదండి, ఇవ్వటం తప్పలేదు. మేము భూమి ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలి ముందర. మా భూమి ఇచ్చిన రైతు న్యాయం లేదు, పేదలకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవ్వమనే చెబుతున్నాం, ఇవ్వద్దని ఎవరని చెప్పాం. కాకపోతే మాకు న్యాయం లేదు ముందర, అది జరుగుతుంది. ఏంటి ఈసారి అంటే లాస్ట్ టైం లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీ తోటి ఓడిపోవడం కూడా జరిగింది. ఈసారి ఎలా ఉంటుంది పోటీ కూడా మంగళగిరిలో? అంటే ఇప్పటికే ప్రజలు రాజధాని విషయంలో కొంత గందరగోళ వాతావరణంలో ఉన్నారు. ఈసారి మళ్ళీ లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా మంగళగిరిలో ఉంటుంది? జనసేన కూడా ఉందండి ప్రభావం. కాకపోతే పవన్ కళ్యాణ్ తీసుకునే దాని మీదే ఉంటుంది. ఆయన విడిగా పోటీ చేసినా ఆయన ఓట్లు ఆయనకు వస్తాయి. కాకపోతే విడిగా పోటీ చేస్తే మారిద్ది. సొంతగా కలిసి పోటీ చేస్తే మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరిదే ఉంటుంది హవా. లోకేష్ గారి గురించి ఇక్కడ లోకేషే గెలుస్తారండి ఏది జనసేనతో కలిస్తే. అదేంటి? ఎందుకంటే కొంత ఓటింగ్ ఉంటుందండి జనసేనకు కూడా ఇక్కడ. అవును, అంటే మీరు సింగిల్గా ఒకవేళ లోకేష్ గారికి పోటీ చేస్తే అంటే గెలుపోటములు ఎలా ఉంటాయండి? అంటే వ్యతిరేకం ఉంది కానీ బాగానే వ్యతిరేకం ఉంది కాబట్టి సింగిల్గా పోటీ చేసినా గెలవచ్చు లోకేష్. గెలవచ్చు. రామకృష్ణ గారు గెలుపోటములు ఆయనకి మంచి వ్యక్తేనండి. వ్యక్తిగా అయితే మంచి వ్యక్తే, వ్యక్తిగా మంచి వ్యక్తే. కానీ మరి ఇది పార్టీ నిర్ణయాలకు కొన్ని కట్టుబడి ఆయన కూడా దానికే సపోర్ట్ చేశాడు కాబట్టి అది వ్యతిరేకంగా వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఏమనుకుంటున్నారు లోకల్గా? అంటే మీరు 10 మంది కలిసిన దగ్గర మీరు రాజధాని విషయమే కాదు, భూముల విషయమే కాదు, బేసిక్గా ఈ పార్టీ బలాల గురించి, ఎందుకంటే అత్యంత కీలకమైన ప్రాంతం ఈ మంగళగిరి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు, అటు పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ స్థిర నివాసం కూడా మంగళగిరిలో ఉంది. ప్రతి 10 మంది కలిసినప్పుడు మీరు ఒకటి ఏది అవుతున్నప్పుడు అసలు ఎలాంటి డిస్కషన్ వస్తుంది? అంటే ఎవరైనా మేము ఆలోచించింది వైఎస్ని చూసి జగన్ని ఓటేసామండి. వైఎస్ లాగే చేస్తాడు అనుకున్నాం మేము, లేకపోతే మేము ఓట్లు వేసేవాళ్ళం కాదు. అలాగే చేస్తాడనుకుంటే ఆయన పాలన అలా చేయలే. అందరికీ న్యాయం చేయాలండి. చేస్తే పేదల గురించే చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, చిన్న బిజినెస్ చేసుకున్న మేము ఉన్నాం. మా బిజినెస్ మొత్తం పడిపోయింది, ఏం లేదు, బిజినెస్ లేదు, జీరో బిజినెస్ ఇవాళ. అది పరిస్థితి. డెవలప్మెంట్ పూర్తిగా డల్ అయిపోయిందండి. అది మీ ప్రాబ్లం. ఏ కాడికి సంక్షేమ పథకాలే ఇస్తున్నాడు. సో పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చండి, పథకాలు ఇవ్వచ్చు. పని చేయకుండా ఊరికినే డబ్బులు ఎన్నాళ్ళు ఇస్తామండి? ఏ మనిషికైనా పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నేను షాప్ నడుపుతున్నానండి, నా దగ్గర పని చేసేవాడికి పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. ఒక రోజు పని లేకపోతే ఇవ్వచ్చు, తప్పలేదు. రోజు నేను ఊరికినే అతనికి నా షాప్లో డబ్బులు ఇవ్వలేనుగా. ఒక రోజు ఇస్తాను, లేదా ఒక 2 రోజులు ఇస్తాను. రోజు నేను ఇవ్వాలంటే ఇవ్వలేనుగా. నా దగ్గర ఎప్పుడు 4-5 పని చేసేవాళ్ళు షాప్లో. ఇవాళ ఒక్కడు కూడా పని చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నా దగ్గర నాకే వ్యాపారం లేదు. అది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో మహానాడులో ఒక మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసింది, మినీ మేనిఫెస్టో అండి. సేమ్ అంటే పథకాలనే, అంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే పథకాల్లో ప్రవేశపెట్టింది దాన్ని కాపీ కొట్టారని చెప్పి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కొంతమంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏం లేదండి, వాళ్ళు కూడా అధికారంలో రాటాకి పెట్టిన పథకాలు ఏవి. పథకాలు అయితే కరెక్ట్ కాదండి. ఊరికినే కూర్చోబెట్టి ఎన్నాళ్ళు ఇస్తామండి? రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా ఆయన ఇచ్చడం తప్పే, ఈయన ఇవ్వడం తప్పే. పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి. మాకు పని చేసేవాళ్ళు లేడండి, వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నాడు, నేను వచ్చి షాప్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో పథకం వస్తుంది, ఇంట్లో పడుకుంటున్నాడు. అలా పడుకుంటే మేము ఎన్నాళ్ళు వ్యాపారాలు చేయాలి చెప్పండి? వాడి ఇంట్లో పడుకున్నాడు, నేను వచ్చి కొట్లో కూర్చున్నానండి. బిజినెస్ పెట్టుబడులు పెట్టి నేను కొట్లో కూర్చున్నా, వాడి ఇంట్లో పడుకున్నాడు. ఎందుకంటే ఏదో పథకంలో డబ్బులు పడుతున్నాయి, వాడికి అది చాలు. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా?
గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందండి ఏదైనా కానీ. ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ లేదు, అసలు జీరో డెవలప్మెంట్. ఏ గాడికి పథకాల మీదే ఉన్నారు, డెవలప్మెంట్ మీద మాత్రం లేదు. అది మెయిన్ మైనస్. సో రాజధాని ప్రాంత వాసిగా మీరు మీ మాటల్లో రాజధాని కాదండి, ఇక్కడ మాకు చేయకపోయినా మా పనులు మాకు ఉండేవి. ఇక్కడ రాజధాని వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు. మేము ఏమనంటే ఏమన్నాం భూములు, వాళ్ళే కావాలని వచ్చి కూర్చొని కలెక్టర్లో మొత్తం కూర్చొని అడిగితేనే మేము భూములు ఇచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను కూడా రాజధాని మద్దతు అన్న తర్వాతే మేము భూములు ఇచ్చామండి. లేకపోతే మేము భూములు ఇచ్చేవాళ్ళం కదా అప్పుడే. పక్కా వైసీపీ, మేము పూర్తిగా వైసీపీ, పావులు వైసీపీ కూడా కాదు. వైఎస్ అంటే ప్రాణం ఇచ్చేస్తాం అంతే. మేము అలాంటి కుటుంబాలు మా ఇక్కడే కాదు, మాది పక్కన బేతపూడి అనే ఊరు, మా 400 ఇళ్ళు ఉన్నాయి మొత్తం. అందరూ అట్లాగే ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఇస్తట్లేరు. అది పరిస్థితి పూర్తి వ్యతిరేకం వచ్చేసింది. మళ్ళీ ఎవరు వస్తే మీకు అంటే న్యాయం జరుగుతుంది అని, పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని మీ మంగళగిరిలో కావచ్చు, మీ ప్రాంతం కోరుకుంటాం సార్. మేమైతే జనసేన రావాలనుకుంటాం. ఎందుకంటే ఆయనకు స్వార్థం లేదు. ఏదైనా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఏ నాయకుడు ఇవ్వాల ఇంతవరకు. చంద్రబాబు ఇవ్వాల, వైఎస్ ఇవ్వాల, ఎవరు ఇవ్వాల. పవన్ కళ్యాణ్ ఒక్కడే సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ నేను ఎవరికి ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వలేను, ఆయన ఇస్తున్నాడు. మరి గొప్ప విషయమే కదండి అది. పవన్ కళ్యాణ్ రావాలి. కాకపోతే జనంలో మార్పు రావాలండి. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గెలవరు ఎప్పుడు. ఎందుకంటే జనానికి కావాల్సిన డబ్బులు ఇవాళ ఇచ్చిన 2000, 3000 ఓటు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఎట్లా గెలుస్తాడండి? ఆయన దండం పెట్టి ఓటు అడుగుతున్నాడు, వీళ్ళని డబ్బులు ఇచ్చి ఓటు అడుగుతారు. డబ్బులు ఇచ్చినట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నారు జనం. అది జరుగుతుంది. అది మెయిన్. పోటీ ఎలా ఉంటుంది మంగళగిరిలో? ప్రముఖ పోటీ ఉంటుందా లేకుంటే విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయండి. దాని మూలాన వైసీపీ మెజార్టీ రావచ్చు. విడివిడిగా పోటీ చేస్తే, కలిస్తే మాత్రం వీళ్ళ కూటమి గెలిచింది గ్యారంటీగా, కంపల్సరీగా గెలుస్తుంది. ఓకే, లాస్ట్ ఫైనల్గా అంటే మీరు అన్నారు ఎవరు వస్తే బాగుంటుందని జనసేన అన్నారు. మీరు ఓవరాల్గా పరిశీలించామంటే పనితీరు ఎవరిది బాగుంటుంది? జనసేనే రావాలని కోరుకుంటామండి. ఎందుకంటే ఆయన స్వార్థం లేకుండా చేయాలని వచ్చాడు రాజకీయాల్లోకి. కాకపోతే జనంలో మార్పు రానంత వరకు, ఈ న్యూస్ ఛానల్లో మార్పు రానంత వరకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ అయిపోయినాయండి. ఇప్పుడు మేము టీవీ పెడితే దీంట్లో టీడీపీ గురించి చూడాలంటే ఈ ఛానల్ పెట్టాలని మాకు తెలిసిపోయింది. వైసీపీ గురించి చూడాలంటే ఈ ఛానల్ పెట్టాలని మాకు తెలిసిపోయింది. ఇంకా మేము చూడాల్సిన పని లేదు. ఈ ఛానల్ పెడితే పలానా టీవీ గురించే చెబుతాడు, పలానా నాయకుల గురించి చెబుతారు అనేది వచ్చేసింది. నా వయసు 40 సంవత్సరాలు. నేను రాజకీయాలు బాగా ఇష్టం. నేను కాకపోతే బయటికి రాను, నేను సైలెంట్గా వాచ్ చేస్తూ ఉంటాను. జరుగుతుంది మాత్రం డబ్బుకి అమ్ముడుపోతున్నారు జనం. మెయిన్ అది. ఈ డబ్బుకి అమ్ముడుపోనంత వరకు మంచి పాలన జరగదండి ఎప్పుడు కూడా. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పుడు వాడు ఎందుకు పనిచేస్తాడు మనకి? వాడు మామూలుగా నువ్వు దండం పెడితే ఓటు వేస్తున్న రోజు అతను కూడా అది ఆలోచించుకుంటాడు. ఇవాళ ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోవటం, ఓట్లు వేయటం, అది జరుగుతుంది. ఎవడిచ్చాడు, ఎంత ఇచ్చాడు? నీకు 2000 ఇచ్చారు, ఈ పార్టీ వాళ్ళు నాకు 3000 ఇచ్చారు, 3000 ఇచ్చిన వాళ్ళకి వేసే ఓట్లు అంతే. మంచి వ్యక్తా కాదా? లేదు. సార్ టీడీపీ జనసేన కలిస్తే పక్కా గెలుస్తుందండి. మా ఇక్కడ ఈ ఏరియా వాతావరణం బట్టి చెబుతున్నాను నేను. విడిగా పోటీ చేస్తే మాత్రం చెప్పలేమండి, చెప్పలేము. కొంతమంది ముస్లిమ్స్ అన్న మీకు ఎలా, మీ ఈ హయాంలో ఎలా న్యాయం జరిగింది? మాకు న్యాయం జరిగింది జరగలేదనేది మాట పక్కన పెట్టండి. ఈ 3 రాజధానులు అనేది మాట చాలా అసంభవం. మిత్రపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని ఉండాలా, 33 ఎకరాలు కావాలని ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినప్పుడు ఆ మాట మీద ఎందుకు కట్టుబడి ఉండడం? చదువు సంధ్య అన్నీ లేనోడు చెప్తే అది ఒక రకంగా ఉంటుంది. అన్నీ చదువుకున్నోడు నెట్వర్క్ ఉన్న మడిసే అట్లా మాట తప్పాడంటే మాలాంటి మానవుళ్ళు మాట తప్పుతాం కరెక్ట్ కాదు కదా. సానేమని మామూలు మేము ఆయన ఎన్ని కలవలేము, చెప్పలేము. అటువంటిది ఎన్నో రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ మాట ఏనాడైనా ఈ చెవున ఈ చెబుతో చెప్పింది లేదు. ఆయన మొన్న ఇళ్ల స్థలం పట్టాలని వెళ్ళి దాంట్లో కాలు పెట్టాడు 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాలు ముందే పెట్టచ్చుగా. ఇది మాత్రం కరెక్ట్ కాదు. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అనేది రూపాయికి 30 పైసలే ఉంది. 70 పైసలు నాశనం అయిపోయింది. పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? పథకాలు మాకు తెలియదండి. అసలు పథకాలు అనేది మాకు తెలియదు, మాకు ఇవ్వరు. తిరిగి ఇసుగు పుట్టినా మేమే వదిలేసాం, మాకు ఇవ్వరు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ముందుగా 70%, 30% తేడా ఉంది. చెప్తున్నా కదా, 30% ఇది ఉంది, 70% అది కొద్దిగా భేదోడు అనేది
ఏ పని చేసుకున్నా బతకగలిగాడు. మంగళగిరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు కావచ్చు, మంగళగిరిలో ఈసారి ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? అది ప్రజల నిర్ణయం పెట్టి ఉంది. ప్రజలే నిర్ణయిస్తారు. అది మనం ఒక్కడే చెప్తేంత మాత్రాన గెలవరు. జనసేన పార్టీ ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం? అతనికి బాగానే చేస్తున్నారు. అతను బాగా చేస్తున్నారు. అతను కుర్రోళ్ళు కానీ అతని కార్యకర్తలు కానీ ఏ అంచునైనా ముందు అడుగుంటున్నారు, పరిగెత్తుకొచ్చేస్తున్నారు. వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, కలిసి వస్తే ఎలా ఉంటుంది? నేను ఆలోచించాను సార్. మీ అభిప్రాయం? అంతా కలిసి ఉంటేనే బాగుంటుంది. మేము ఇప్పుడు మీరు హిందూ, నేను ముస్లిం, అంతా కలిసి ఉంటేనేగా బాగుండేది. ఫ్రెండ్లీగా మాట్లాడుకోగలుగుతున్నాం. మీరు ఏదో కమ్మాని రెడ్డి జాతి ముస్లిమ్స్ అనేదానికి తేడా వస్తుంది. అంతా కలిసి ఉంటేనే ఏదైనా గుప్పిడి గట్టిగా ఉంటుంది. రాబోయే ఎలక్షన్లో గుప్పిడి గట్టిగా ఉండాలంటే అందరూ కలిసి ఉండాలని ప్రతిపక్షాలనే నా కోరిక. కలిసి ఉండాలా, అందరు మానవులందరూ కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఏ కొండనైనా పిండి చేయగలుగుతాం. ఈ కొండను పిండి చేయాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉండాలని మీరు అనుకుంటున్నారా? 100% అది 100% కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మళ్ళీ వాళ్ళు విడిగా పోటీ చేస్తే ఎవరు వస్తారని బాగా? అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అన్నాను చూడండి, మీ ఒక వర్గం నాది ఒక వర్గం అనేది తేడా వస్తుంది. మంగళగిరి ప్రజల ఆలోచన ఏంటంటే అది అంత దూరం నేను ఆలోచించాను. ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేము కదా. మాటకేమో మీరు మంచివాళ్ళు అంటే. లోకేష్ గారు ఈసారి గెలుస్తారా మళ్ళీ? 2019లో ఓడిపోయారు తక్కువ ఓట్ల మెజారిటీతో. ఇప్పుడు అది గెలవాలా గెలవకూడదు దైవ నిర్ణయం. మీ అభిప్రాయం? నాకైతే ఒక సాతి 100% గెలుస్తాడనే భావిస్తున్నా. లోకేష్ గారు అవును. మంగళగిరిలో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈసారి 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, పథకాలు కావచ్చు, రాజధాని విషయంపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే లోకేష్ గారు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేశారు, మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే వెళ్ళిపోవటంపై మీ అభిప్రాయం? యాక్చువల్గా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే అందరికీ ఇదైతే ఉన్నాయి కానీ పథకాలు అయితే అందుతున్నాయి కానీ డెవలప్మెంట్ అయితే లేదు సార్. డెవలప్మెంట్ ఉంటే మాలాంటి యువతకి కొన్ని చేయూత అవకాశాలు వస్తాయి, డెవలప్మెంట్కి బాగుంటుంది. సో ఇక రాజకీయ పరంగా వస్తే ఎవరు పోటీ చేసినా ప్రజలకైతే వచ్చేది ఇక్కడ ఏమీ ఇదైతే ఏం లేదు. లోకేష్ గారు పోటీ చేసినా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో లేదా, ఇంకో వాళ్ళు పోటీ చేసిన వైసీపీ తరఫున పోటీ చేసినా ఏమొస్తుందనేది అయితే క్లారిటీ ఎవరికైతే లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఉంటే కదా మాలాంటి యువతకు ఏదైనా వస్తే ఫ్యూచర్కి ఇదవుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి? మీరు డెవలప్ అన్నారు, గత ప్రభుత్వం ఎలా చేశారు, ఈ ప్రభుత్వం ఎలా చేశారు? డెవలప్మెంట్ అంటే యాక్చువల్గా రాజధాని వచ్చి ఆల్మోస్ట్ 9 years 10 years ఇస్ కంప్లీట్ అవుతుంది. ఇంకో 1 yearలో 10 yearsలో ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ ఎటువంటి బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ ఈ ఏరియాలో ఎక్కడ ఇది అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 yearsలో ఇన్ ద హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ ఈజ్ ద మోర్ దెన్ ఐటీ రంగంలో కానీ ఇండస్ట్రీ రంగంలో కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్స్ మోర్ వచ్చేసినాయి. బట్ ఇక్కడైతే ఏమి ఎటువంటి ఈ లేవు. సో అలాంటి ఇండస్ట్రీస్ కనుక ఏమైనా వస్తే బాగుండేది. గత ప్రభుత్వం ఎలా చేసింది? ఆ గత ప్రభుత్వం వచ్చి ఇన్స్టాలేషన్ చేయడానికే సరిపోయింది టైం అంతా. ఇంకా డెవలప్మెంట్కి ఏముంది? కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి, డెవలప్మెంట్కి అని సచివాలయాలు ఈ కట్టడానికి తీసుకొచ్చిందే తప్ప మనకున్న సోర్సెస్ని ఎవరు వాడుకోలేదు. ఉండటానికి చాలామంది అతిథి మహారాజులు ఉన్నారు కానీ దీన్ని అసలు 10 సంవత్సరాలు తెలంగాణతో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఉమ్మడి రాజధాని వాడుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరు చేయలేదు. అది ఎందుకు, ఎక్కడ లోపం, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? దిస్ ఇస్ నాకు తెలిసినంత వరకు అయితే దిస్ ఇస్ ద ప్రెస్టేజ్ ఇష్యూస్. ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రెస్టేజ్ ఇష్యూస్. ఎవరికి? రాష్ట్ర ప్రజల ప్రెస్టేజ్ ఇష్యూ, నాయకులకు ప్రెస్టేజ్ ఇష్యూ? మాత్రమే అది నాయకులకు మాత్రమే ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు 10 సంవత్సరాలు దాన్ని వాడుకుంటూ ముందుకు వచ్చి దీన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ని ఇటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా ఆంధ్ర ప్లస్ మన దీని వరకు తూర్పుగోదావరి వరకు కూడా ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం దగ్గర ఇటు టెక్నికల్ డెవలప్మెంట్లో కానీ గవర్నమెంట్ మన లాస్లో కానీ దేంట్లో అయినా సరే నెంబర్ ఆఫ్ దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ఈసారి మాత్రం 2 పార్టీలకి తగ్గ 4 ఉంటుంది. జనసేన పార్టీ ఏ విధంగా ఇక్కడ ప్రభావం చూపించారు? జనసేన పార్టీ అయితే ఉంది కానీ సార్ వాళ్ళు ఉనికిని చాటుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలకు సమస్యల్లో ప్రజలు కూడా ఏ సమస్యలకు అయితే వచ్చి వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయి మేము వస్తామనేది అయితే వాళ్ళు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, శ్రీలంకన్ చేశారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో అని చెప్పి మహానాడులో ఇంతమించి పథకాలు ఇస్తా అంటున్నారు. ఈ రెండింటిపై మీ అభిప్రాయం? ఇప్పుడు జగన్మోహన్ గారు పథకాలు ఇచ్చి అప్పుల పాలు చేశారని చెప్తున్నారు. రేపు అదే ఆయన ఇంకా మినీ మేనిఫెస్టో పెట్టాడు, ఆయన అప్పుల పాలు చేయడా? అప్పుల పాలు చేయకుండానే వచ్చేస్తుంది ఆదాయం ఏమన్నా?
సేమ్ ఇప్పుడు ఏదైతే అన్నారో అదే జరుగుతుంది. ఎవరైనా అంతే ఇండివిజువల్గా, అంతే తప్ప అప్పులు చేశారు దీన్ని అది ఏది చేయాలన్నా ముందు ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ వస్తే, ఇన్కమ్ సోర్సెస్ వస్తే అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆలగడ్డ మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది అంటే దేని గురించి? పొలిటికల్. నేను చెప్పాను కదా సార్, తగ్గ ఫోర్ ఈసారి మాత్రం రెండింటికి తగ్గ ఫోర్ ఉంటుంది. జనసేన సింగిల్గా వస్తే ఎలా ఉంటుంది, కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది మీరు బాగా? సింగిల్గా వస్తే పోటీ చేస్తే అంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి కదా సార్. వాళ్ళు 175 స్థానాల్లో పోటీ చేసి వాళ్ళు సస్తా చాపుట్టుకుంటే కనుక చెప్పలేము. అది కంబైన్డ్గా వస్తే మాత్రం మళ్ళీ వైఎస్ జగన్ గారే వస్తారు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. బీజేపీ కానీ టీడీపీ కానీ లేదా జనసేన కానీ 3 కలిసి వచ్చినా, లేదా విడిగా వస్తే చెప్పలేం, కానీ 3 కలిసి వస్తే మాత్రం మళ్ళీ జనసేనకే వైఎస్ఆర్ పార్టీకే వస్తుంది గవర్నమెంట్ మాత్రం. అంటే పేద ప్రజలకి ధనిక వర్గాల మరి జరుగుతున్న యుద్ధం లాంటిది అని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు అంటున్నారు. ఎంతవరకు దీన్ని మీరు? సార్ ఇది పేద ప్రజలకు ఇది అని చెప్పడం కన్నా ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ ఫ్యామిలీకి అయితే మాత్రం కొంత చేయూత అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడుతున్న టైంలో అమ్మఒడి కానీ, లేకపోతే మహిళలకి సమ్ డోక్రా అమౌంట్స్ కానీ, వీటి అమౌంట్లు అందినాయి కాబట్టి వాళ్ళు చాలా వరకు సర్వే అయ్యారు ఆ టైంలో. మరి ఆ టైంలో ఆ ప్రభుత్వం ఉంటే మరి అలా ఇచ్చేదో లేదో ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పథకాలు వచ్చిన వల్ల చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ 3 నెలలు చాలా ఇబ్బందులు పాలయ్యి డబ్బులు లేక చాలా ఇదయ్యారు. ఆ టైంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొంత పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది? నేను ఇందాకే చెప్పాను సార్, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకైతే కావాల్సిందైతే అభివృద్ధి.